పుదీనా జీడిపప్పు పకోడా. ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? జీడిపప్పు, శనగపిండి, పచ్చిమిరపకాయలు, పుదీనా, వంట సోడా, ఉల్లిపాయల ముక్కలు, జీలకర్ర, పసుపు, కారం, ఉప్పు, నూనె. పొయ్యి ముట్టించి స్టవ్ వెలిగించేసేయాలి. యాజ్ యూజువల్గా ప్యాన్ పెట్టేయాలి, నూనె వేసేయాలి. సో ఆఫీస్లో కూడా మీరు అందరికీ ఇలానే ఆర్డర్ వేస్తూ ఉంటారన్నమాట. న్యాచురలీ మరి ఇంత కాదులేండి, జస్ట్ వాళ్ళతో నేను చాలా ఫ్రెండ్లీగా, చాలా అంటే చాలా. అవును, మరి జాబ్ చేస్తున్నారు, మరి అసలు ఇండస్ట్రీకి రావాలని, అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలని ఎలా ఐడియా వచ్చింది? చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్ నుంచి కొంచెం అన్ని యాక్టివిటీస్ లో ఉన్నాను. అండ్ డాన్స్ అంటే చాలా ఇష్టం. ఓకే, సో డాన్స్ నేర్చుకున్నాను. మా గురుగారు మంజుల శ్రీనివాస్ గారు ఉన్నారు, తర్వాత సూర్యప్రకాష్ శర్మ గారు, శోభా నాయుడు గారు. వావ్, సో గ్రేట్ అండి. డిప్లొమా అయిపోయింది కూచిపూడిలో, అండ్ ఫోక్ కూడా వచ్చి నాకు. ఓకే, డాన్సెస్ కూడా, ఫోక్ డాన్స్ లో నేను స్టేట్స్ కూడా వెళ్ళేసి వచ్చాను. ఓకే ఓకే. సో నూనె కాగే లోపల మనం ఓకే ఇవన్నీ ముందు కలుపుకుందాం. ఉల్లిపాయలు ముక్కలు వేసేసుకుందాం. ఓకే, కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఓకే, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు, అండ్ పుదీనా. ఓకే, మనకు తగినంత ఉప్పు, తినే సోడా కొంచెం, కొద్దిగా సోడా, తినే సోడా, తగినంత పసుపు, కొద్దిగా కలర్ఫుల్గా ఉంటుంది కొంచెం పసుపు, అండ్ జీలకర్ర. జీలకర్ర దేనికి మంచి చెప్పు? జీలకర్ర అరగడానికి. జీలకర్ర ఒకటి, వాము పొడి ఒకటి, రెండు కొంచెం బాగా డైజెషన్ కి ఉపయోగపడుతుంది. కారం తగినంత. అండ్ ఇప్పుడు మనం లాస్ట్ లో మనం శనగపిండి వేసేసుకుని, ఓకే, కాస్త నీళ్ళు అందుకున్నా. సో వాటర్ యాడ్ చేసుకోవాలా కొంచెం. మొత్తానికి సీరియల్స్ లోకి ఎలా వచ్చారో చెప్పలేదు. యా, సో దీని తర్వాత చాలా గ్యాప్ వచ్చింది డాన్స్కి. దాని తర్వాత చిన్నగా డ్రామాలు మొదలు పెట్టాను. స్టేజ్ షో చేసుకుంటాను. దాంట్లో నాకు అశోక్ రావు గారు, అశోక్ కుమార్ గారు, సో వీళ్ళందరూ బాగా పరిచయం. అలాగే వాళ్ళు సీరియల్స్ తీసేటప్పుడు నన్ను మీకు ఆఫర్ చేశారు అన్నమాట. ఫస్ట్ సీరియల్ ఏంటి మీరు యాక్ట్ చేసింది? నేను 13 years అప్పుడే నేను ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను అనమాట. ఆన్ 13 years అప్పుడే నన్ను ఒక 12 మంది పిల్లలు ఉన్నట్టుగా నాకు చూపించడం మొదలు పెట్టారు. అప్పుడే మనం ఇలా పెట్టి చూస్తే మనకు తెలిసిపోద్ది తాగిందని. ఓకే, వేసేద్దాం. వేడి వేడి పకోడీ రెడీ అయిపోతున్నాయి. అమ్మో, మీరు జాగ్రత్త. పర్వాలేదు, అలవాటే. మీకు బాగా అలవాటు. కొంచెం మంట తగ్గించరా? నో, సిమ్లోనే పెట్టాను. ఓకే, సో జాగ్రత్త. ఈ లోపల పేపర్ నాప్కిన్ పెట్టేసారా? ఓకే. అవును, ఇప్పటివరకు మీరు చాలా చేస్తుంటారు కదా అన్ని సీరియల్స్లోకి, మీకు బాగా మనసుకి నచ్చిన క్యారెక్టర్ ఏదైనా ఉందా? 3 ఉన్నాయి. 3 క్యారెక్టర్స్. ఓకే, ఆఫ్ చేసేద్దామా? ఓకే, ఈ క్యారెక్టర్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్ని సీరియల్స్లో చాలా బాగుంటాయి. మీరు అలా చేస్తారు కాబట్టి అవి బాగుంటాయి ఆటోమేటిక్గా. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు ఇవి రెడీ అయిపోయాయి కదా, ఇంకా పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకుంటే ఆల్మోస్ట్ రెడీ. డన్. ఓకే, రెడీ అయిపోయిందా? సో దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామా? ఇంకా సో ఇందులో డెకరేట్ చేసేసుకుందాం, మనం పెట్టేసుకుందామా? ఓకే. పుదీనా కాజు పకోడీ రెడీ అయిపోయింది కదండి. సో చాలా బాగా చేశారు, మంచి స్మెల్ కూడా వస్తుంది. చూసారు కదండి, పుదీనా జీడిపప్పు పకోడీ ఎలా తయారు చేయాలో మీరందరూ కూడా డెఫినెట్గా ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. పుదీనా జీడిపప్పు పకోడీకి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు, శనగపిండి, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా, వంట సోడా, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, పసుపు, కారం, ఉప్పు, నూనె.
తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడి చేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీడిపప్పు, పుదీనా, ఉప్పు, వంట సోడా, పసుపు, జీలకర్ర, కారం, శనగపిండి, కొన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వేడైన ఆయిల్లో వేసి దూరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని ఎక్సెస్ ఆయిల్ అంతా అబ్జర్వ్ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని టమాటో ఫ్లవర్, ఉల్లి ఫ్లవర్, పుదీనాతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన పుదీనా జీడిపప్పు పకోడీ రెడీ.